26 క్వశ్చన్లు వేసాను. ఒక మంచి అమ్మ చెప్పు, ఇన్ని మాటలొద్దు. చెప్తా. బైబిల్లో ఒక మంచి అమ్మ, మంచి అంటే మీ అమ్మలా ఉండాలి. చెప్పు, ఒక మంచి అమ్మ చెప్పు. సామెతల్లో చివరి ఉంటది దాస్ గారు, 31వ అధ్యాయం ఉంటే చదవండి. 31వ అధ్యాయంలో చివర రాజు అయిన లెముయేలు ఒక అమ్మ, చాలా మంది ఉన్నారు, ఈమె పేరు రాజు అయిన లెముయేలు వాళ్ళ అమ్మ చెప్పింది చూడండి. సామెతలు 31 చివర, నా కుమారుడా నా హితోపదేశం వినుము, రాజు ఆయన, నువ్వు మద్యపానం స్వీకరించకూడదు, ఇంకా నువ్వు తగినట్లుగా పరిపాలన చేయాలి, స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వకము, స్త్రీలతో జాగ్రత్తగా ఉండము అని తన కుమారుడు హితోపదేశం చేసిద్ది అనమాట. ఎంత మంచి తల్లి జ్ఞానంతో. రాజు కాదు, ఇప్పుడు ఇది ఎవరికి చెప్పింది? రాజుకి తల్లి చెప్పింది. వాళ్ళ అబ్బాయి చెప్తుంది, తల్లి నేర్పిస్తుంది పరిపాలన ఎలా చేయాలి. ఈ రాజుగారు క్రైస్తవుడా? ఆ రాజుగారు ఇశ్రాయేలుడు అండి. ఆయన ఎవరు నమ్మాడు? ఆయన ఎవరు నమ్మారంటే ఇశ్రాయేలు ఎవరు నమ్ముతారు? మీరు చెప్పాలి. యెహోవాను నమ్ముతారు. అంటే ఆయన యెహోవా అనుచరుడు. యెహోవా శాకాహారం, మాంసాహారం?